నమస్తే. మనతో పాటు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వ్యాఖ్యలు చూసే ఉంటారు. ఏం చెప్తారు దాని గురించి? కేటీఆర్ ఏదైతే భాష వాడుతున్నాడో, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన స్థాయిని కూడా చూడకుండా ఏదైతే మాట్లాడటం, ఎడమకాలు చెప్పుతోటి కొట్టబుద్ధి అవుతుందని చెప్పడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఒక వీధి రౌడీల్లాగా, సామాన్యమైన వీధి రౌడీల్లాగా మాట్లాడే భాషను కేటీఆర్ మాట్లాడుతుండు. మేము కూడా మాట్లాడగలుగుతాం, మేము అంతకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం. ఇవాళ నువ్వు కనుక ఎడమకాలు చెప్పుతోటి కొడతాను అంటున్నావు, కానీ ప్రజలందరూ కూడా ఆల్రెడీ జరిగిన జనరల్ ఎలక్షన్స్లో 2 చెప్పులు ఇప్పి నేను మీ అయ్యను కొట్టడం జరిగింది. కంటోన్మెంట్ ఎన్నికలలో అదే జరిగింది, జూబ్లీ హిల్స్లో అదే జరిగింది. నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా ప్రజలు కర్రు కాల్చి వాతా పెట్టడం జరిగింది. అయినా సిగ్గు లేకుండా ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మాట్లాడటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ముఖ్యమంత్రి గారిని పట్టుకొని కనకపు సింహాసనం మీద సునకమును కూర్చుండబెట్టినట్టు అని ఒక సామెత ద్వారా పోల్చడం జరిగింది. నిజంగా కేటీఆర్కు సిగ్గు ఉండాలన్నా. రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ఎవరు గాడ్ ఫాదర్లు లేడు. నీ అయ్యలాగా కేసీఆర్ లాంటి వాళ్ళు ఎవరు లేరు. 1000 కోట్ల డబ్బులు లేవు. ఆయన ఒక సామాన్యమైన వ్యక్తిగా తన జీవితాన్ని ప్రారంభించి రాజకీయాలలో ఇండిపెండెంట్గా, జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా గెలిచి ఈరోజు ముఖ్యమంత్రిగా ఎవరో దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి రాలే. ఈరోజు కష్టపడి ప్రజల మన్ననలు పొంది ఈరోజు రావటం జరిగింది. కేటీఆర్ అసలు ఎవరే? తెలంగాణ ఉద్యమంలో లేడు. కేసీఆర్ ఎమ్మెల్యే ఎంపీ అయినప్పుడు లేడు. ఇక తీరా తెలంగాణ వస్తుంది, రాష్ట్రంలో ప్రభుత్వం వస్తుంది అన్నాక వచ్చి సింహాసనం మీద కూర్చుండు. ఇలా ఆయనను మేము కుక్కతోడు పోల్చాలి. ఆయన కుక్క వచ్చి సింహాసనం మీద కూర్చుంది అనేది కేటీఆర్కు వర్తిస్తుంది, రేవంత్ రెడ్డి గారు కాదు. ఆయన తన కష్టార్జితంతో ప్రజల మన్నలను పొంది ఈరోజు ముఖ్యమంత్రిగా బ్రహ్మాండంగా పరిపాలన చేస్తుండు. ఏదైతే సామెత చెప్పిండో అది కేటీఆర్కే వర్తిస్తుంది. ఇలా కేసీఆర్ బయటకు రా అంటే కేసీఆర్ బయటకు వచ్చి ఒక్క ప్రెస్ మీట్ పెడితేనే ఇవాళ కాంగ్రెస్ నాయకులు ప్రెస్టేషన్తో మాట్లాడుతున్నారు. అదే అసెంబ్లీకి వస్తే హార్ట్ అటాక్ తో చచ్చిపోయేటట్టున్నారని చెప్పేసి అంటున్నారు కదా. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టగానే వరదలు రాలే, తుఫాన్లు రాలే. కేసీఆర్ అనేటోడు మనిషే. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అసెంబ్లీకి వచ్చిండు. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిండు. ఆయనను చూస్తే అవనికి లాగులు దడిచేది లేదు, ఇంకోటి లేదు. ఆయనతోటి ఢీ కొట్టే కదా నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎవరితోటి పోరాడినాం? ఆయనను ఉచ్చబోయించే కదా, ఆయన లాగులు దడిపే కదా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది. ఆయన ఒక ప్రెస్ మీట్ పడితే భయపడాల్సింది కాదు. ఆయన వాస్తవ పరిస్థితి కూడా ప్రజలకు తెలుస్తుంది. ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేక ఫ్రస్ట్రేషన్లా వాళ్ళు ఉన్నారు. నిన్న జూబ్లీ హిల్స్లో ఓడిపోయినరు, కంటోన్మెంట్లో ఓడిపోయినరు. ఇక అధికారం వస్తుంది అనుకున్నాం కానీ వచ్చే పరిస్థితి లేదు. కేసీఆర్ కూడా ఆరోగ్యం బాగాలేదు, ఆయన పోరాటం చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఫ్రస్ట్రేషన్లు ఉన్నది వాళ్ళు. కేసీఆర్ ఒక్కసారి కాదు 100 ప్రెస్ మీట్లు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు చెప్తుండు, ఆయన కోసం అసెంబ్లీ పెట్టినాం, రమ్మనండి, దమ్ముంటే అసెంబ్లీలో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే కృష్ణా జలాలు కానీ గోదావరి జలాల మీద ఆంధ్ర పాలకులు ఎంత అన్యాయం చేసిండ్రు, కేసీఆర్ ఎంత అన్యాయం చేసిండని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. కృష్ణా గోదావరి జలాలు అప్పనంగా చంద్రబాబు గారికి అప్పచెప్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. నీకు దమ్ముంటే రండి. ఇలా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా కొన్ని వేదికలు ఉన్నాయి. నువ్వేదో తెలంగాణ భవన్లో పెట్టి మేము మాట్లాడగానే మీకు ఉచ్చలబడ్డాయి అనేది కాదు. దమ్ముంటే అసెంబ్లీకి రండి. ఇలా 3 రోజులు కాదు, వారం రోజులైనా రేవంత్ రెడ్డి గారు చర్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. దమ్ముంటే కేటీఆర్ నీ అయ్యను పట్టుకరా, మాట్లాడదాం. ఎవరెంత జలదోపిడీ చేసిండ్రు, ఎవరెంత అప్పనంగా ఆ రోజు జగన్కి అప్పచెప్పిండ్రు, ఆంధ్రాకు పోయి ఏం చెప్పొచ్చినావు, రాయలసీమను రత్నాల సీమ అని చెప్పి ఎవరన్నారని చెప్పి తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే
కేటీఆర్ను మేము అడుగుతున్నాం, నువ్వు మాట్లాడటం కాదు, నువ్వు ర్యాంకులు వేయటం కాదు, నీ ఏఎన్ తీసుకొని అసెంబ్లీకి రా. అసెంబ్లీ సాక్షిగా ప్రజలు చూస్తారు, ఎవరు అన్యాయం చేసినారో తెలుసుకుందాం.